దేవునామమునందు సమయం స్నేహితులు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 34వ నుండి 39వ వచనం వరకు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకునేది. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుంది. ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ఉపస్థితి చేసి తమ నాలుకలతో ఆయన యొద్ద పొంగిరి. అయితే ఆయన వాత్సల్య సంపన్నుడై వారిని నశింపజేయగా వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును లేపుకొనక పలుమారు పాపం అణుచుకునేవాడు. కాగా వారు కేవలం శరీరుడై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలిరాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుడి పరిశుద్ధవాన్ని దీవించుగాక. ఆమేన్. కూర్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి కృపను సద్వినియోగపరుచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ మరి విశేషంగా ఆత్మీయ సన్నిధిని ఆయన సహవాసాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. గత కొన్ని వారాలుగా మనం విషయాన్ని ధ్యానిస్తున్నాం. ఏ భాగమయ్యా అంటే మన హృదయాంతరంగాలు నూతన స్వభావంతో నింపబడాలన్న వ్యక్తిత్వ నిర్మాణము అనే పాఠాలను అనేక దినాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క ఆత్మీయ పాఠము అంతరంగ నిర్మాణంలో సహనము అనే విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. సంఘ సభ్యులందరూ బోర్డు రాసుకోండి. కొత్తగా వచ్చిన వారు పేపర్ తీసుకుని ఖచ్చితంగా పాఠమంతా చెప్పబడిన విషయాలు రాసుకునే ప్రయత్నం చేయండి. మరి దేవుని యొక్క కృప అనేక ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉత్సవం వెళ్ళామో కాదు, కానీ వెళ్లే ముందు దేవుని జ్ఞానం నింపబడాలని క్రమంగా మర్యాదగా జరగాలని విషయాలు గమనించండి. ఇక వ్యక్తిత్వ నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్ లో సహనము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు అనేక సార్లు పాఠం ముందు చెప్తున్న ఒక మాట అదేంటంటే, మనం ఏం చేస్తామనే దానికంటే మనం ఏమని ఉన్నాము అదే క్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మార్చబడేది. మనం ఎందుకు పిలువబడ్డామంటే మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులు మారిందా, మన శరీరం మారిందా, మన వర్గం మారిందా, మన ఇల్లు మారిందా, మన బ్యాంక్ బ్యాలెన్స్ మారిందా అనికంటే మన హృదయం మారిందా లేదా అనేది క్రీస్తులో మొట్టమొదటి అంశం. దేవుడి దగ్గరికి వచ్చాక, క్రీస్తు ప్రభువులో వచ్చాక నా హృదయం మారింది అని చెప్పేటటువంటి సాక్ష్యాన్ని మొదటిగా మనం కలిగి ఉండాలి. అందులో వ్యక్తిత్వ నిర్మాణం అనే విషయాలు చెప్పుకునే మనకు అర్థం కావడానికి ఆత్మీయ ఫలాలను కూడా నేను చెప్పాలి. అయితే ఈరోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సహనము అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సహనం అనేది ఎప్పుడు కూడా దీర్ఘశాంతానికి దగ్గరగా ఉంటుంది. అంటే దీర్ఘశాంతము కొన్ని మాటలన్నీ కూడా చాలా దగ్గరగా కనిపిస్తాయి. వ్యత్యాసము చాలా లోతుగా అర్థం చేసుకుంటేనే కానీ అర్థం కాదు. ఇక సహనానికి దీర్ఘశాంతానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దీర్ఘశాంతం అనే మాట జాగ్రత్తగా గమనించాలి. దీర్ఘశాంతం అనే మాట ఏంటంటే, ఎవరైనా మనం శిక్షించాలి అనుకున్నప్పుడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు అలా కక్ష సాధించకుండా మనం నిలుపుదల చేసుకునేది దీర్ఘశాంతం. సహించే గుణం అంటే శిక్షించకుండా సహించే గుణాన్ని దీర్ఘశాంతము అంటారు. కానీ ఇక్కడ సహనం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఇతరులు మన పట్ల తప్పు చేస్తున్నప్పుడు, మనల్ని గాయపరుస్తున్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని సహించే గుణము సహనము అంటారు. రెండు కూడా సహించేవే కానీ జాగ్రత్తగా గమనించాలి. దీర్ఘశాంతం అంటే తప్పు చేస్తున్నా నన్ను ఇంకా సహించే గుణం కలిగి ఉండాలని దీర్ఘశాంతం అంటారు. సహనం అంటే ఎలాంటిదంటే, ఎదుటి వ్యక్తి మనల్ని హింసిస్తున్నప్పుడు ఇంకా భరించుకోండి. చాలా మంది భార్యలు భర్తల విషయాలు అంటారు కదా, ఈ భర్తతో నేను ఎంతకాలం సహించాలి, లేకపోతే చాలా మంది పనిచేసేవారు యజమానుల దృష్టిలో అంటారు నేను ఎంతకాలం సహించాలి, అన్యాయంగా పెడుతున్నారు, అన్యాయంగా హింసపెడుతున్నారు. దీనిని సహనం అంటారు. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే, యజమానులు కలిగి ఉండేది దీర్ఘశాంతం, పనిచేసే వారు కలిగి ఉండేది సహనం. మనకు అర్థం కావడానికి. ఎందుకంటే యజమానుడికి శిక్షించే అధికారం ఉన్నప్పుడు శిక్షించకపోవడం నాకు పవర్ ఉంది, నేను తిట్టడానికి, నేను గర్తించడానికి, కానీ
కానీ నేను సహిస్తున్నాను. ఇదే దేవుడు కలిగి ఉంది. దేవుడు ఈ రెండింటిని ఆయన కలిగి ఉన్నాడు. మొదటిది మానవాళి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, శిక్షించుకున్నాడు. అలాగే రెండోది సహనం కూడా ఆయన కలిగి ఉన్నాడు. అనేక మార్లు ఆయన మనం బాధపడుతున్న ఆయన గాయపరుస్తున్నా మనం ఇంకా కూడా సహిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ. కనుక దీర్ఘశాంతము సహనము అనేటువంటి ఈ రెండు విషయాన్ని మనం చూసినట్లయితే ఈ రోజు చాలా మంది ఇంజనీర్స్ పాల్గొనడానికి ఇష్టపడతారు. ఎవరైనా పిల్లలు కూడా చూడండి, ఎక్కువ వారి మీద డిసిప్లిన్ చెప్తే, ఎక్కువ క్రమశిక్షణ లో పెడితే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లోకంలో సర్వసాధారణంగా జరిగేటువంటిది సహనం అనేది లేకపోవడం. అంటే సహనం గురించి ఏం చెప్పాలి అంటే, ఒక దృఢమైన వ్యక్తి చాలా మంది భరించలేకపోతారు. మాటలు భరించలేని వారు ఉంటారు, చేపలు భరించలేని వారు ఉంటారు. కానీ క్రైస్తవుడికి క్రీస్తులో పిలువబడిన వారికి ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే సహించడం. ఈరోజు ఎవరైనా నేను మాటలు సహించట్లేదని, నాకేదో ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ నిలబడలేను, ఇక్కడ ఉండలేను, జాగ్రత్తగా అనిపిస్తుంది. కానీ క్రీస్తు ప్రభువులో నీకు ఇవ్వబడినటువంటి ఆత్మీయమైన నూతన భావం ఏమిటంటే మనము బలంగా అవుతాం. ఎన్ని హింసలు పెట్టిన ఆదిమ సంఘము ప్రభుత్వం సహించారు. అవునా కదా చెప్పండి. వారు సహించబట్టే ఈ రోజుకి మనము దేవుడి వాక్యంలో బలంగా నడవబడుతున్నాం. అందుకని ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు సహించటాన్ని గురించి మనం చూస్తాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19 నుంచి మనం చూస్తే 19-20 వచ్చిన చదువుకున్నాను గమనించండి. మీరు వివేకులైంది సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. చూడండి, ఎవరెవరు సహిస్తున్నారట? అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మల్ని దాశములను లోపరచడము, ఒకడు మిమ్మల్ని మిగివేసినను, ఒకడు వశపరుచుకున్నాను, ఒకడు గొప్ప చేసుకున్నాను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. ఇదే సహించడం. చూడండి, చూసారా ఏం మాట్లాడుతున్నాయి ఇక్కడ అవివేకులను సహించుతున్నారు. కొన్నిసార్లు అవివేకంతో ఉన్నవాడు మనకు ఆలోచన చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా పదార్థంలో ఉన్నాడు, ఏదైనా వ్యసనంలో ఉన్నాడు, వారికి చెప్పే ప్రయత్నం చెప్పామనుకోండి, మనకు ఒక పాఠాలు చెప్తారు. అవునా కదా? చేసేది తప్పు, మనకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనము సహిస్తున్నాం. వీరిలో ఒకడు మిమ్మల్ని దాస్యంలో లోపరిచిన, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని కష్టపెడుతున్నారు, మీ మీద పరివారం ఎక్కువగా ఉంది, దాస్యంలో లోపరిచారు, అయినా సహిస్తున్నారు. ఒకడు మిమ్మల్ని మిగిలివేస్తున్నాము అంటే మీ ఆలోచనలే కానీ, మీ పనే కానీ, మీ ఆదాయాన్ని కానీ, మీ గుర్తింపునే కానీ కనబడకుండా మిగిలేసినా కూడా మీరు సహిస్తున్నారు కదా. మనం ఏదైనా పని చేసినప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా సరే మన క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్నారు అనుకున్నా, చేసిన పని మనం వాళ్ళు చేసిన పని వాళ్ళే తీసుకున్నారు ఆ క్రెడిట్. లేదా కష్టం ఉంది, కొంతమంది మనం చూస్తాం ఈ మిగిలివేయడం అంటే ఒక కుటుంబ యజమానుడు కానీ యజమానులు కష్టపడుతుంటే ఆ పిల్లలందరూ కూడా ఆదాయాన్ని తినేస్తున్నారు అనుకోండి. కష్టం ఒకటి, ప్రతిఫలం మరొకటి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు సరిస్తున్నారా లేదా? చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తాం. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో బిడ్డలు ఆ స్త్రీలు అనుభవాలు మనకు తెలుసు. ఆ సహోదరు ఎక్కడో కష్టపడుతుంటది, కుటుంబ యజమానుడు ఆదాయం అంతా హోదా చేసేవాడు, లేకపోతే ఆ దుర్వ్యసనాలకి, జోదానికి, మధ్యానికి పాటు చేసేవాడు పిల్లలు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. అంటే కష్టాన్ని ఎవరో మింగేస్తున్నారు, కానీ వాళ్ళు సహించాలి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంవత్సరాలు తరబడి కొన్నిసార్లు చెప్పుకుంటారు కొంతమంది, అయ్యా నా కష్టం 20 ఏళ్ళ కష్టం అంతా కూడా రూపాయలు మిగలేదు. ఏమైంది? ఎవరో మింగేశారు, అంతే కదా. అయ్యా ఇదిగో నేను 10 ఏళ్ల నుంచి కష్టపడ్డాను, ఈరోజు నాకు రూపాయలు లేదు. ఏమైంది? కష్టం ఎవరో మింగేశారు కదా, ఎవరో తినేశారు మొత్తం నీ ఆదాయం అంతా కూడా. కుటుంబంలో ఒకసారి ఎవరో ఒక వ్యక్తి చెడు ప్రవర్తనో లేకపోతే జోదమో వ్యసనమో కుటుంబ ఆదాయం అంతా పోతాం. ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబంలో పడైపోతాడు. అంటే ఒక వ్యక్తి తనకు సంపాదన లేనటువంటి ఆదాయాన్ని తీసుకోవడం, అలాంటి వారిని సహించుకోవడం. అందుకే అన్నారు, మిమ్మల్ని మిగివేసినను, ఒకటి మిమ్మల్ని వశపరుచుకునినను అన్నారు. వశపరుచుకోవడం అంటే మనకంటూ క్రెడిట్ ఏమి లేదు, మనకంటూ సొంత నిర్ణయాలు ఏమి లేవు. మనం వశపరుచుకుని మనం ఏం మాట్లాడాలో వాళ్ళే చెప్తారు, ఏం చేయాలో వాళ్ళే చెప్తారు, ఎక్కడ కూర్చోవాలో వాళ్ళే చెప్తారు, ఏం చేసినా వాళ్ళే చెప్తా ఉంటారు. ఏమి మాలు పెట్టడం లేదు, మన కోసం వశపరుచుకున్నారు. మనకి మాట్లాడే స్వతంత్రంగా లేదు. అవునా కదా? కొంతమంది పిల్లలు అలాంటి మాటలు చూడండి, నాకు ఫ్రీడమ్ లేదు, నాకు స్వేచ్ఛ లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది మంచి చెడ్డ పక్కన పెట్టినప్పుడు నీ మీద నియంత్రించే వ్యక్తులను సహించగలుగుతున్నావా?
ఈరోజు చాలా వరకు సమాజంలో లేదు. ఈరోజు కుటుంబాలు నిలబడకపోవడానికి గల కారణం అదే. ఈరోజు చాలా మంది యవ్వన బిడ్డలు స్వేచ్ఛానుసారంగా జీవించడానికి కారణం అదే. వారి మీద ఒక నియంత్రణ అంగీకరించకపోవడం. కొన్నిసార్లు సహించాలి, దగ్గరికి సహించాలి. కొన్నిసార్లు భర్త భార్య బిడ్డల్ని సహించాలి. ఒకరినొకరు సహించుకోకపోవడం వల్ల వచ్చే గుణమే సమాజంలో నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకడు తను గొప్ప చేసుకున్నాను కదా, మన మీద గొప్ప చేసుకుంటాడు. ఏమంటే మా ఇద్దరు ఎవరు గొప్ప అంటే నేనే గొప్ప, వాడి దగ్గర క్వాలిటీ లేదు, పని లేదు, మరొకటి లేదు, సంపాదన లేదు, కానీ క్రెడిట్ అంతా ఆయన కోసం చేసుకుంటున్నాడు. ఆయన చెప్పుకుంటున్నాడు గొప్ప నాదే, అయినప్పటికీ సహించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సహనం అనేటువంటిది మనం చూసినప్పుడు ఈ ఓర్పు యొక్క అంశాలు ఎలా ఉంటాయి అన్నట్లయితే, మనం కొన్నిసార్లు ఇతరులను ఓపికతో భరించడానికి ఇది అవసరం. ఇది కుటుంబంలో అవసరం, నువ్వు పనిచేసే చోట అవసరం, సమాజంలో అవసరం. అందరూ మనకు అనుకున్నట్టే ఉంటారు కదా. కొన్నిసార్లు ఇతరులతో సహపడకపోవడానికి గల కారణం ఏంటంటే మన ఆలోచనలు లేదు, వాళ్ళ ఆలోచనలు లేదు. ఈరోజు సమాజంలో డైవర్స్ చాలా పెరిగిపోయింది. కారణం వారి యొక్క అంగీకారాలు కలవకపోవడమే. ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. ఇక్కడ ఆలోచన చేస్తే మనం ఇతరులను సహించేటటువంటి గుణంలో ఈ సహనం అనేది చాలా విలువైనది. కుటుంబంలో ఎవరు బిడ్డారా నీకు సహనం అవసరం, కుటుంబ యజమానుడా నీకు సహనం అవసరం, కుటుంబ యజమానురాలా నీకు సహనం అవసరం, ఓ ఉద్యోగస్తుడా నీకు సహనం అవసరం కదా. నువ్వు పనిచేసే చోట సహనం అవసరం. ఈరోజు ప్రభు గొప్ప కార్యాలు చేయాలి, ఇదిగో ఈ రాత్రికి రాత్రి నా యజమానుడు మారిపోవాలి అంటారు, కానీ ప్రభు సహించే గుణం నాకేనా ఒక ప్రార్థన చేయట్లేదు. అవునా కదా. అయ్యా ఈ కుటుంబంలో నేను ఉండలేకపోతున్నాను, నా గురించి ప్రపంచం అంతా మార్చేయంటారు, కానీ ప్రపంచం కొరకు నేను మారాలి అని అనుకో. ఇదే ఆత్మీయ ఫలాలు ఉండే గొప్పతనం. ప్రభు ఆత్మీయత ఇచ్చారు, మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు, ఆత్మీయతను ఇచ్చారు. ఎందుకనంటే అయ్యా నువ్వు మార్పు చెందితే నీ ద్వారా లోకము మార్చబడాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చెడ్డవాడే, కానీ ఇప్పుడు ఆ చెడ్డవాడి గురించి మనకోబడిన ఆజ్ఞ కంటే మనం సహించగలిగిన వారమై ఉన్నాం. ఈరోజు ఆ విషయాల గురించి చాలా లోతైనటువంటి విషయాలను మనం చూడబోతున్నాం. ఎందుకంటే అన్నట్లయితే విశ్వాసము పరీక్షించాలి అని అంటే, విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే సహనం అవసరం. చాలా మంది విశ్వాసంలో పడిపోయేవాడు ఉన్నారు, లోకంలో వేసుకునేవాడు ఉన్నారు. ఇదిగో ప్రభువా నా జీవితంలో కార్యం జరగాలి అంటే ఒక టైం ఇస్తూ ఉంటారు. 7 వారాలు, 3 వారాలు, ఇంకా ఏదో టైం ఇస్తూ ఉంటారు. ఇది దీనికి పూర్తి వ్యతిరేకం. అబ్రహాము గారు గర్భఫలం కోసం దేవుడికి 7 వారాలు ఇచ్చారండి. 25 సంవత్సరాల పైగా ఎదురు చూశాడు కదా. అబ్రహాము గారు గర్భఫలం కోసం దేవుడు తనకి ఇచ్చిన సమయం గాడ్స్ టైం 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అబ్రహాము గారు నిలబెట్టింది ఏమిటంటే తనలో ఓర్పే నిలబెట్టాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే తనలో సహనమే నిలబెట్టింది. ఈరోజు సహనం విశ్వాసంలో లేకపోవడం బాధకరం కదా. ఎందుకంటే ఈరోజు ఆత్మీయ జీవితంలో కట్టబడ్డాక మొదటిగా నీలో ఉండవలసిన ఆత్మీయ లక్షణాలలో సహనం అనేది ఒకటి. అయ్యా నేను సహనం కలిగి ఉంటాను, నేను ఓర్పు కలిగి ఉంటాను, విశ్వాస జీవితంలో నేను ముందుకు వెళ్ళాలి అంటే నాకు సహనం అవసరం. ఇతరుల యొక్క ఆత్మీయ క్షేమం కావాలి అంటే నాకు ఒక సహనం అవసరం. మేబీ ఒక సంఘ సభ్యుడిగా ఉండొచ్చు, లేదా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండొచ్చు. నీలో ఒకవేళ ఏ విధమైన అవరోధం వచ్చినా దానిని యూనిటీ కాపాడేది నీలో సహనం. నీలో సహనం లేనప్పుడే అక్కడ గాలి తగ్గుతుంది. నీలో సహనం లేనప్పుడే ప్రభు కార్యం పాడైపోతాడు. అందుకని ఇదిగో నా పని నిమిత్తము నేను సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకయ్యా ఇతరుల క్షేమం కొరకు, దేవుడి మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను సహించాలి, నేను భరించాలి. ఉదాహరణకి మనకేదో బాధ కలిగింది, మనకేదో ఇబ్బంది కలిగింది, మనకేదో ఒక వ్యతిరేకత వచ్చింది, నేను సహించలేను. ఆ సహించలేని గుణాన్ని బట్టి దేవుని పనిని పాడు చేస్తాం. అందుకని ఇతరులలో క్షేమం కొరకు సహనం అనేది చాలా అవసరం. ఇతరులు సంపాదించుకోవాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఇతర కోపాన్ని అణచాలి. దీని అంతటి కొరకు దేవుడు తన ఆభరణాలతో నేను అలంకరిస్తాడు. అలాంటి ఆభరణాల్లో ఒకటి సహనం అనేటువంటి ఈ గుణం. అయితే దీని గురించి కొద్దిగా వివరంగా మనం చూసినట్లయితే మొదటిగా నెగిటివ్ గురించి మనం చూడాలి. అంటే పాపాన్ని సహించాలా, పాపిని
వాస్తవంగా జీవగ్రంథంలో మనం చూసినప్పుడు అయితే దేవుని వాక్యం చెబుతుంది సహనం అనేది ఆపాదించుకునేటప్పుడు పాపాన్ని సహించమని ఎక్కడా చెప్పబడాలి కదా. మేబీ కొన్నిసార్లు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినట్లయితే ప్రమాదం. మన లోకంలో ఎవరైనా పాపం చేసేవారు మనతో ఉన్నప్పుడు ఏం చేయాలి? సహించాలా? రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో పూర్వము చేయబడిన కనపరచవలెనని అంటున్నారు. చూడండి, ఇక్కడ సహనానికి పాపం విషయంలో ఒక సరిహద్దు ఉందట. సహనానికి పాపం విషయంలో ఒక సరిహద్దు ఉందట. దీనికి అర్థం కావాలి అంటే ప్రభు తీర్పే. ప్రభు ఈ రోజు మన ఎట్లా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ప్రభు ఈ రోజు మన ఎట్లా సహనం కలిగి ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. ప్రభు మన ఎట్లా సహనాన్ని కలిగి ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు రైట్? ఎందుకంటే ఆయన సహనం అనేది చూపించడానికి బట్టే మనం బ్రతుకున్నాం. పాపం చేసేవాడికి పాపం చేసినట్టే శిక్ష విధించారనుకోండి, భూమి ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు అందరికి. కానీ ఇది ఎంతవరకు? ప్రభు రాకడ అనేది ఒకటి ఉంది. అంటే అప్పుడు సహనం పనిచేయదు, అప్పుడు వరకే సహనం పనిచేస్తుంది. అంటే సహనానికి ఒక సరిహద్దు అనేటువంటిది మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏ విషయంలో? పాప విషయంలో. పాప విషయంలో దేవుడే కొంతవరకే ఉన్నారు. మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు ప్రభు ఇక సహించలేక వారి మీద జలప్రళయాన్ని రప్పించారు. ఆ తరవందరినీ కూడా తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే పాపము క్యాన్సర్ లాంటిది. కొన్నిసార్లు రోగాన్ని సహిస్తే కదా మంచిని సహించగలం, కానీ రోగాన్ని కనుక సహించడం ఏమవుతుంది? అది క్రానిక్ అయిపోతుంది, అది శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది. అందుకే రోగం వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నేను అందులో సహనాన్ని చూపిస్తాను అన్నాం అనుకోండి, అందులో కొంతకాలం ఆగుతాం అనుకోండి, చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆ విషయంలో మనం చూసినప్పుడు చాలా స్పష్టమైన వైద్యం. అలాగే కొరింథీ సంఘంలో అబద్ధ బోధ ఒకటి ప్రబలిపోయింది. అబద్ధ బోధ ప్రబలిపోతే, అబద్ధపు కార్యాలు ప్రబలిపోతే వాళ్ళు సహనంతో ఉండిపోయినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించారు. మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరు ఎందుకు ఖండించలేదు? ఎందుకు సహిస్తున్నారు? అలాంటి పాపాన్ని ఎందుకు మీరు భరిస్తున్నారు? అందుకని ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఉన్నప్పుడు ఒకవేళ దాన్ని మనతో ఉంచుకోవటం అనేది సామాన్యంగా చెప్పబడదు. దాన్ని కనుక మనం కోఆపరేట్ చేస్తే, దాన్ని కనుక మనం ఇంకా సహిస్తే, దాని వల్ల మనం భరిస్తే అదేమవుతుందంటే క్రానిక్ అయిపోతుంది. అందుకని అలాంటి వాటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ సహనం ఎక్కడ ఉండాలి? సహనం ఎక్కడ ఉండాలి? మనుషులో ఉండాలా? ప్రవర్తనలో ఉండాలా? అంటే సహనం అనే ప్రక్రియ నీ హృదయంలో ఎక్కడ ఉండాలి? సహనం అనే ప్రక్రియ నీ హృదయంలో ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తులను క్షమించగలుగుతాం. ఎదుటి వ్యక్తిని క్షమించాలంటే చాలా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైనా క్షమించాలి అంటే ముందుగా సహించే మనసు మన హృదయంలో ఉండాలి. అందుకే నీ యాక్షన్ కంటే నీ అంతరంగ స్వభావం చాలా విలువైంది. ఒక పాట చెప్పాలి అంటే దావీదు, అబ్షాలోము, దావీదు, సౌలు ముగ్గురు విషయంలో చూస్తే మీకు అర్థం కావడానికి చెప్తారు. ముగ్గురు విషయంలో దావీదు భయంకరమైన పాపం చేశాడు, వ్యభిచార పాపం చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బత్షెబ భర్త ఊరియాను హత్య చేశాడు. ఇది క్షమించరాని నేరం. ఇంతటి ఘోరమైన నేరం సౌలు కూడా చేయలేదు. ఇంతటి ఘోరమైన నేరం అబ్షాలోము కూడా చేయలేదు. కానీ వాళ్ళిద్దరికంటే సౌలు గొప్ప, దావీదు గొప్పతనం ఏమిటి అని ఆలోచన చేస్తే, దావీదు అంతటి ఘోరమైన నిర్ణయం చేసుకోవడానికి తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కానీ, అంగీకరించే ప్రయత్నం కానీ, నేరం ఎవరికైనా వేసే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు. శిక్షకు అంగీకరించడానికి 51వ సంకీర్తన అంతట్లో నేనే నేరం చేశాను, నీకు నేనే వ్యతిరేకంగా పాపం చేశాను, చాలా క్లియర్ స్టేట్మెంట్. కానీ మనం ఇదే విషయాన్ని సౌలు రాజు విషయంలో చూస్తే, సౌలు విషయంలో తన యొక్క పాపాన్ని ప్రజల మీద వేయడానికి చూశాడు. అబ్షాలోము విషయంలో మరొకరి మీద వేయడానికి చూశారు. అంటే చేసిన పాపం కంటే హృదయాంతరంగ స్వభావం చాలా ముఖ్యమైనది. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అది ఎలాంటిది అంటే, ఉదాహరణకి
ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నారు. పనిచేసేటప్పుడు ఆ యజమాని దగ్గర వారానికి చేయవలసిన 10 గంటల కంటే చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. నిరంతరంగా కష్టపడుతున్నారు. ఆ జీతభత్యాలు వచ్చేసరికి యజమాని దగ్గరికి వెళ్ళి ఏ మాత్రం డిమాండ్ లేకుండా ఎంత జీతం తీసుకున్నాడో అంత తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను 10 గంటలు అయితే 15 గంటలు కష్టపడ్డాను కనుక నాకు ఏదైనా ఎక్కువ ఇప్పించిందని అడగలేదు. యథార్థంగానే కష్టపడుతున్నాడు. అలాగే చాలా సంవత్సరాలు అహర్నిశలో పనిచేశాడు. ఆ కంపెనీ అభివృద్ధి కొరకు పనిచేశాడు. యజమాని అభివృద్ధి కొరకు పనిచేశాడు. ఏ రోజు రూపాయి అడగలేదు. అంత యథార్థంగా ఉన్నాడు కనుక ఆ యథార్థంగా ఉన్న తర్వాత కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ పనివాడు ఈ ఉద్యోగస్తుడు ప్రవర్తనలో తేడా వచ్చింది. ఈ ఉద్యోగస్తుడు ఎంతగా ప్రవర్తిస్తున్నాడు, సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా ప్రవర్తించట్లేదు. ఆనంద ఈ మాట యజమాని దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్. యజమాని ఒక రైట్ ఏమని, నువ్వు తప్పు చేసావు కనుక నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తొలగిస్తున్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తప్పిస్తున్నాను అని చెప్పడానికి యజమానికి రైట్ ఉంది. కానీ యజమానుడు ఆ పని చేయలేదు. అయ్యో ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు కదా, ఇంకా యాక్షన్ తీసుకోరా. ఇలా జరిగినప్పుడు యజమాని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ కొరకు అతడు ఎంత యథార్థంగా పనిచేసాడో నాకు తెలుసు. యథార్థంతో పనిచేసిన ఈ వ్యక్తి ఈ రోజు లాగున్నాడంటే ఏ కారణం ఉందో నేను కనుక్కోవాలి. అతను స్వార్థం లేకుండా కష్టపడే వ్యక్తి అంటే ఇప్పుడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడంటే అది అతని మనసు కాదని యజమాని అన్నాడు. అది అతని మనసు కాదండి, అలాంటి వ్యక్తి కాదు నాకు తెలుసు. అది ఎంత కష్టపడతాడు. దావీదు విషయంలో దేవుడు కొట్టించాడు. నువ్వు ఎంత నేరం చేసినా దేవుడు దావీదు విషయంలో హృదయానుసారంగా చెప్పడానికి గల కారణం అదే. దావీదు ఎంతగా యథార్థంలో దావీదు దేవుడు తెలుసు కనుక ఒకరోజు యజమాని వెళ్ళాడు. ఆ పనివాడిని కూర్చోబెట్టాడు. ఏమయ్యా నీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఈ రోజులో ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? ఒకవేళ నా మీద ఏమైనా కోపంగా, నేను ఏమైనా ఇబ్బందులు పెట్టానా అని ఒక మాట అడిగేసరికి ఆ ఉద్యోగస్తుడు తన ప్రవర్తన మార్చుకున్నాడు, యథావిధిగా కొనసాగాడు. దావీదు విషయంలో ఇదే జరిగింది. దావీదు విషయంలో చెప్పింది. అందుకే ఇక్కడ మనం ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే హృదయాంతరంగా స్వభావం నిర్మాణం అనేది దేవుడు చూస్తాడు. ఈ యాక్షన్ కంటే నీ హృదయంలో స్వభావం అవునా కదా. ఇప్పుడు దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూసేటప్పుడు ఒక వ్యక్తిని క్షమించాము, పై మాత్రం నేను క్షమించాను, నీ మీద ఏం కోపం లేదు అంటే నీ నోటి మాట, నీ యాక్షన్ కంటే నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో చూసేవాడు దేవుడు. అదే సహనం అక్కడ చూస్తాడు దేవుడు కదా. ఈ సహనం అనేది హృదయాంతరంగ స్వభావాల నుంచి రావాలి. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవరైనా తనకు హాని చేసిందని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించి ఒకరినొకడు క్షమించి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి అన్నారు. కనుక మీకు క్లారిటీ వచ్చింది. ఒక వ్యక్తి నాకు నష్టపరిచాడని ఏం చేయాలంటే వెంటనే సహించండి. సహిస్తే ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. సహనం లేని క్షమాపణ రాదు. అదే చెప్తున్నారు. ఎవడైనా మీకు విరోధంగా ఏదైనా చేసినట్లయితే, హాని చేసినట్లయితే ఒకరినొకడు సహించుకుని, ఎప్పుడైతే సహించుకుని ప్రారంభించావో అప్పుడే క్షమాపణ వస్తుంది. సహించడం క్షమించడం అనేది రెండు కలిసి ఉండాలి. అందుకని సహనము ఆ చేదు ఎప్పుడైనా సరే నీ మనసులో కనుక సహనం అనేది ఉంటే కోపం అనే చేదు భరించు. నీ మనసులో ఏ కల్మషాలు ఉంచుకో. ఎందుకంటే నీ మనసులో సహనం అనే ఆత్మీయ ఫలం కలిగి ఉన్నావు కనుక కోపం ఉండదు, ద్వేషం ఉండదు, సహనం అనేది ఉండదు. అందుకే సహనం లేకపోవడానికి బట్టి చాలా షార్ట్ టర్మ్ లోనే ప్రేమ చల్లారిపోతుంది, చాలా షార్ట్ టర్మ్ లోనే విశ్వాసం చల్లారిపోతుంది, చాలా షార్ట్ టర్మ్ లోనే విశ్వాసం చల్లారిపోతుంది, మనుషులు దూరం అయిపోతున్నారు. కానీ సహనం అనేది సహించడం నేర్పిస్తుంది, సహనం అనేది క్షమించడం నేర్పిస్తుంది, సహనం అనేది విశ్వసించడం అనేది నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సహనం అనేటువంటిది ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే పాపిని పశ్చాత్తాప దిశగా నడిపించడానికి చేసే ప్రక్రియ సహనం. ఎంతవరకు సహిస్తున్నావు? దేని కొరకు సహిస్తున్నావు? పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు. దేని కొరకు సహిస్తున్నావు? మారు మనసు పొందడానికి. ఒక చెప్పాలంటే ఒక మద్యపాన ప్రియుడు నాడు ఒక వ్యక్తి
ఆయన మద్యపాన వ్యసనంలో బందీగా ఉన్నాడు. భార్య ఎందుకు సహించాలి? కనుక ఇంకా డబ్బులు లేవు కనుక లేదు, అది మార్పు చెందడానికి సహించాలి. అతడు పశ్చాత్తాపడడానికి సహించాలి. మీ కుటుంబంలో ఎవరైనా సరే ఒకవేళ యజమానుడే కానీ యజమానురాలే కానీ బిడ్డలే కానీ ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు సహించాలి అంటే వారి పశ్చాత్తాపం కొరకు నువ్వు సహిస్తున్నావు. ఇది ఎట్లా సహనం దేనికండి? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమంటే ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకా నేను ఎంతకాలం సహించాలి చెప్పండి, ఇంకా ఎందుకు సహించాలి చెప్పండి. ఒక ప్రశ్న నాకు అడుగుతూ ఉంటారు. ప్రశ్న సమాధానం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పశ్చాత్తాపం కొరకు నువ్వు సహించాలి. దేని కొరకు సహించాలి? పశ్చాత్తాపం కొరకు. ఆ పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు, ఆ పాపాన్ని ఎంకరేజ్ చేయడానికి కాదు. ఎందుకు నేను సహించాలి అనే ప్రశ్నకు అర్థం ఏంటయ్యా అంటే ఆ పాపాన్ని ఆ పశ్చాత్తాప ప్రక్రియగా నడిపించడానికి నువ్వు ఇంకా సహిస్తున్నావు. అవునా కదా? అలా ఎప్పుడైతే నువ్వు సహించగలుగుతున్నావో ప్రభు నీ పట్ల కార్యము జరిగించడానికి ఇష్టపడతారు. అందుకే దేవుడి సహనాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. రోమిలకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో, రోమిలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నీకు ప్రేరేపించిందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతము క్రోడీకరించదువా. సహనం దేవుడు కొట్టండి. మనిషి సహనం చూపించిన, దేవుడు మనిషికి సహనం చూపించిన మారు మనసు పొందడానికి అనుగ్రహ ఐశ్వర్యం ఛాన్స్. నువ్వు మార్పు చెందడానికి ఛాన్స్ కదా. ఈరోజు పిల్లల పట్ల తల్లిదండ్రులు అంటూ ఉంటారు చాలా మంది, ఏమంటే ఆ పిల్లడు అంత అన్యాయంగా ఉన్నాడు, ఇంకా ఎందుకంటే భరిస్తారు, ఇంకా ఏదో రోజు మాట్లాడాలి. సహనం మార్పు కొరకైన సహనం, ప్రోత్సహించడానికి సహనం కాదు కదా. ఒకవేళ మీ భార్య, మీ భర్త, మీ భాగస్వామి ఎవరైనా సరే ఇంకా ఎందుకు సహిస్తున్నావు? మార్పు కొరకు సహనం, అనుగ్రహైశ్వర్యం. ఇంకా మార్పు చెందుతారేమో, ఇంకా పశ్చాత్తాపడతారేమో, ఇంకా రక్షణ పొందుతారేమో. దేవుడు మనకు నేర్పించేది యెషయా గ్రంథంలో దేవుని సహనం గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో, కావున మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటి వాడిని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారని, గడ్డేసేది అనుగ్రహైశ్వర్యము ఇంకా మార్పు చెందాలి, అయ్యా శిక్ష ఎందుకు ఆలస్యం అవుతుంది, అనుగ్రహైశ్వర్యము అయ్యా ఈ భూమి నుంచి ఇలాంటి వాడు ఎందుకు ఏంటలేదు మనకే అనిపిస్తుంది. కాబట్టి ఆయన పాపాలు చేస్తున్నారు, దేవుడికి ఎందుకు క్షమిస్తున్నాడండి. అనుగ్రహైశ్వర్యము భయంకరమైన శిక్షకు వెళ్ళకుండా ఇంకా మార్పు చెందుతాడేమో అనేటువంటి అనుగ్రహ ఐశ్వర్యం. వీళ్ళ ఇశ్రాయేలు పట్ల దేవుడు ఆ యొక్క సహనాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు సహనాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మనం అనుకున్నాం పాపానికి సహనం అనేది ఒక పరిమితి ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయాన్ని మనం చూస్తాం. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఈ సహనానికి ఒక శైలం ఉంటుంది. ఇది సహనానికి శైలం. అయితే ఇక రెండో విషయం ఏంటంటే అంటే క్రైస్తవ జీవితంలో సహనం దేనికి? ఈరోజు ప్రతి వ్యక్తి విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే నాకు ఎంతకాలం ఈ శ్రమ, నాకు ఎంతకాలం ఈ శోధనలు, నా యొక్క హృదయవాంఛ ఎప్పుడు నెరవేరుతుంది, నేను ఎంతవరకు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేసేది దేవుడు ఇస్తాడు. అందుకే ఇలాంటి ప్రతి పరీక్షను అధిగమించడానికి సహనం అవసరం. ప్రతి వారికి కోరికలు ఉన్నాయి, ప్రతి వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ లోపం ఎక్కడ ఉందంటే సహనం లేకపోవడం. చాలాసార్లు సహనం అనేది లేకపోవడం, మనం అడిగేదాన్ని పొందుకోవడానికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం సహనం అనేది. ఎందుకంటే సమయంలో మనం అడిగేటప్పుడు ఈ జీవితంలో ఏదైనా దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే అది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. దాన్ని గాడ్స్ టైం అంటారు. మరి కొన్నిసార్లు ఆవేశపూర్వకంగా అడుగుతాం. చాలాసార్లు ప్రార్థన చేసేటువంటి బోధకులు కూడా రైట్ నౌ అని అంటాల్సిన దేవుడు ఇచ్చే సమయంలో అది ఎప్పుడు లేదు కాదు అప్పుడే. ఉదాహరణకి మన బాబు కుర్రాడు ఉన్నాడు, ఎప్పుడు మొబైల్ ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి, ఎప్పుడు బైక్ ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి, ఎప్పుడు పాకెట్ మనీ డబ్బులు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి. అవునా కదా సార్? ఉదాహరణకి కుమారుడు ఉన్నాడు, తల్లిదండ్రులకి
కుమారుడికి ఏ సమయంలో ఉదాహరణకి 10 ఏళ్ల వయసులో పాకెట్ మనకి 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకో ఏమంటారు చెప్పండి దాన్ని? చెప్పాలి. 10 ఏళ్ల వయసులో కుమారుడికి పాకెట్ మనీ 1 లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చారనుకోండి ఏమంటారు దాన్ని? చెడగొట్టడం అంటారు. అవునా కదా? చెడగొట్టడం అంటారు. లేదు పరిణితి చెందాడు, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, 30 years పైకి వచ్చింది, 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి ఆ బిడ్డకు ఆ కుటుంబానికి ఉపయోగకరంగా తండ్రి సహాయం. అప్పుడు కుమారుడే ఇప్పుడు కుమారుడే, అప్పుడు 1 లక్ష రూపాయలే ఇప్పుడు 1 లక్ష రూపాయలే. రెండింటికి వ్యత్యాసం చెప్పండి. టైం, ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలోనే ఇవ్వాలి. అందుకని దేవుడి జీవితంలో ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తారు. అయితే దేవుడి సమయం కొరకు కనిపెట్టుకోవాలంటేనే సహనం అవసరం. సహనం లేకపోవడానికి బట్టి ఏం చేస్తాడు ఇప్పుడు మనిషి? సహనం లేకపోతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, దేవుడు చేస్తారు, కానీ సహనం లేదు. రైట్ నౌ, ఇప్పుడే ఈ క్షణమే దేవుని అడిగే ముందు ప్రతి వాళ్ళు వెతికేది ఏంటో తెలుసా? ఎప్పుడు జరుగుతుంది అడిగే చాలా మంది టైం కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు. నో టైం, ఎందుకంటే ఇది దేవుడి సమయం, లాస్ట్ టైం. ఆ దేవుడి సమయాన్ని కనిపెట్టుకోవాలి అని అంటే అందుకే అబ్రహాం జీవితంలో గొప్ప విశ్వాసం ఏంటంటే ఎప్పుడు దేవుని ఎప్పుడు అవుతుందని ఎప్పుడు అడగలేదు. దేవుడు నెంబాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రభువా ఇదిగో 75 ఏళ్ల ప్రాయంలో నీ సోదరులను విడిచి బయటకు రా, నాకు నాయన నేను వెళ్తున్నాను, ఎప్పుడు నెరవేరుస్తావు? నో ఆన్సర్. వెళ్ళటమే పరిగెట్టడం. 25 ఏళ్ల పాటు ప్రయాణం చేసి ఎంతో ప్రయాణం చేశాడు. ఎంతో ప్రయాణం చేసినా కూడా అయ్యే సమయంలో అభిషేకం పొందాక రాసైనటువంటి దావీదు ఒక మాటలు చెప్పాలంటే అభిషేకం పొంది దేశం అయిపోయాడు. స్థిర నివాసం లేదు, ఆకలి, అరణ్యము, మొహము, పరిగెట్టడమే. అభిషేకం పొందిన వాడు దేశం అయిపోయాడు. ఎప్పుడైనా సింహాసనము అది దేవుడి సమయం, లాస్ట్ టైం. అలా కనిపెట్టాలి అంటే అబ్రహాములో ఉన్న సహనం, దావీదులో ఉన్న సహనం, నీలో కూడా సహనం ఉంటే సరైన నిర్ణయం తీసుకుంటాం. ఆ దేవుని ఆశీర్వాదాలతో ఈ సహనం అనేది లేకపోవడం బట్టి చాలా మంది పరీక్షలో లేకపోతున్నారు. సౌలు అది ఏం చేశాడు? అయ్యా ఇదిగో బలర్పించడానికి సమయంలో రావడం ఆలస్యం అయిపోయింది కనుక నేనే వెళ్ళి బలర్పిస్తాను. ఏం జరిగింది? రాజ్యం కోల్పోయావు. ఏ రాజ్యం కోసం తొందరపడ్డావో ఆ రాజ్యాన్ని కోల్పోయావు. సహనం ఉంటుంటే నీ రాజ్యం మీద ఎదురుంటే, సహనం లేక తొందరపాటు నిర్ణయాలతో చాలా మంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. పరీక్షించట్లేదు, నిరీక్షించట్లేదు, సహనం కలిగి ఉండట్లేదు. ఏదో ఒకటి దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహామా నీకు వారసుడైన వాడు, నీ భార్య సారాయి నీవు అనుకుంటున్న వాడే వారసుడు. కంగారు పడిపోయారు, ఆగదు వారి సంతానం. అదే అనుకుంటాయి. ఈ రోజుకి ప్రపంచంలో ఆ నిర్ణయం ఫలితాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. అవునా? ఎందుకని? తొందరపాటు నిర్ణయం. దేవుడు నీకు ఇచ్చే వరకు ఆగు. చాలా మంది దేవుడు ఇచ్చే వరకు, దేవుడి సమయం వరకు కనిపెట్టుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ సహనం అనేది లేకపోవడమే వారి జీవితాల్లో చాలా మందిగా మనం చూస్తున్నాం. అందుకని మొదటిగా మనం చూసినప్పుడు పరీక్షలు ఎదుర్కోవడానికి ఆత్మీయ జీవితంలో సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు వాటి జీవితంలో పరీక్షలు ఎదుర్కొనేటువంటి అవకాశం నీకు ఉందని భావిస్తున్నావా లేదా? క్రైస్తవ జీవితంలో పరీక్షలు ఎదుర్కోవాలి, శోధనలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా మనం సిద్ధపడి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, అయ్యా మీరు కష్టపడి దేవుని రాజ్యంలో ప్రవేశించుడి అన్నాడు. అపవాదులు కూడా చెప్పండి, ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. అందుకని ఈరోజు మనం చూసినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు బలంగా ఉండడానికి ఈ సహనం అనేది చాలా ముఖ్యమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు దశలోకి రాయబడినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలను, మీ ఓర్పులను, మీ విశ్వాసములను చూచి మీకు దేవుని సంఘంలో మీ అందు అతిశయ పడుచున్నాము. చూడండి, ఇక్కడ దేనికోసం అతిశయపడాలండి? చాలా మంది మనకు తెలుసు, ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోయింది, ఇలా నిత్యమే చేస్తే అలా జరిగిపోయింది అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ అపోస్తలుడైన పౌలు దశలోని సంగతి ఏమంటారు తెలుసా? నేను మీ అందు ఎందుకు అతిశయపడుతున్నానంటే హింసలలో, శ్రమలలో, ఓర్పులో విశ్వాసాన్ని చూసి అదే అమ్మ అతిశయం. ఎంత ఓర్పుగా ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రతికూలతలు ఎదుర్కొన్నా కూడా మీలో ఉన్న ఆ ఓర్పు సహనాన్ని చూసి మేము అతిశయపడుతున్నాం. ఎంత గొప్ప విశ్వాసాన్ని దేవుడికి ఇచ్చారు. శ్రమలైనా విడిచిపెట్టలేదు, శోధనలైనా విడిచిపెట్టలేదు,
కరువైనా విడిచిపెట్టలేదు, ఏ పరిస్థితి అయినా దేవుడు విడిచిపెట్టలేదు. అది కదా దేవుని మీద ఆనందించి అతిశయించే విషయం. ఈ అతిశయాన్ని ఆత్మీయ సహవాసం గుర్తించాలి, క్రైస్తవులు గుర్తించాలి. ఈరోజు ఈ ఆత్మీయమైనటువంటి అనుభవాలు చాలా మంది దూరం అయిపోతున్నారు. కానీ ప్రభు చెప్పేది అదే, అయా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ఏ పరిస్థితికైనా కూడా నిలబడాలి అంటే మీకు సహనం అవసరం. అయ్యా ప్రభు కొరకు నిలబడ్డాను, దేవా ఈ కార్యాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు నిలబడాలి. కొన్నిసార్లు మనకు వ్యతిరేకమైన కార్యాలు వస్తూ ఉంటాయి, మనం అనుకుని ఊహించిన వ్యతిరేకత వస్తూ ఉంటుంది, మనం కష్టపడవలసి వస్తూ ఉంటుంది, మనం ఎదురు చూసే కార్యం వ్యతిరేకమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాటలో చెప్పాలి అంటే, నువ్వు వ్యతిరేకత ఎదుర్కొనేటప్పుడు ఆత్మీయంగా నువ్వు నిలబెట్టాలి అని అంటే సహనం అవసరం. అయ్యా నేను సహించాలి, నేను భరించాలి, నేను నిలబడాలి. ప్రభా నువ్వు చేసే కార్యాన్ని నేను పొందుకోవాలంటే సమయం వరకు నేను నిలబడాలంటే నాకు కావాల్సిన ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఏ కష్టం వచ్చినప్పటికీ నువ్వు బలంగా నిలబడాలి అంటే సహనం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు సహనం గురించి అడగాలి. మనం అనేక విషయాల గురించి అడుగుతూ ఉంటాం. అడుగుడి మీకు ఈ వరదు అని అంటాడు, అలా కదా. అడగబడి చాలా లిస్టులు అడుగుతాం కదా, చాలా పెద్ద లిస్టు అడుగుతాం. కానీ ఆ లిస్టులో ఎక్కడైనా సహనం ఉందా? అది చేస్తాను. అయ్యా నాకు సహనం దయచేయ ప్రభా, అయ్యా నాకు జ్ఞానం దయచేయ ప్రభా, అయ్యా నీ చిత్తాన్ని ఎరిగి ఉండే స్థితి నాకు దయచేయ ప్రభా. అలా ఎప్పుడైతే మనం ఆ సహనాన్ని కలిగి ఉన్నామో నువ్వు నిరుత్సాహపడవు. గొప్ప విశ్వాసంతో చాలా మంది వస్తారు, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ తో చాలా మంది వస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం కొద్దిగా తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అయిపోతారు, నిరుత్సాహపడిపోతారు, వ్యతిరేకపడిపోతారు. కానీ అప్పుడు నీకు తెలియవలసింది ఏంటో తెలుసా? అదే నాలో ఉండేటువంటి సహనం అనేటువంటిది లేకపోవడం కారణం. ప్రభు కార్యాలు చేయకపోవడం కాదు, నాలో సహనం లేదు, నాలో ఓపిక లేదు. ప్రభు గొప్పవాడు, ప్రభు దయాళుడు, ప్రభు ప్రేమ కలిగిన వాడు అని నాకు తెలుసు. మరేదో ఆలస్యమైంది, అంత గొప్ప నమ్మకం ఉంటే ఏం జరిగింది? సహనం లేదండి. ఆయన ఇచ్చే బహుమానం అనుకోవడానికి నేను సహనం అనేది లేకపోవడం నాలో ఉండేటువంటి సమస్య. ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే ఇదిగో నేను సహనం అనేది కలిగి ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే 19వ వచనం, పూర్ణమైనతో లోబడి ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమవును. ఏమవుతుందంటే అది హితమవుతుంది, మంచి పని. వీళ్ళ గమనించండి, ఈరోజు మనమందరం ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు కదా. అన్యాయంగా శ్రమ పొందు, నువ్వు చెయ్యి నేరం, నువ్వు చేయనటువంటి నేరం నీ మీద పడ్డది, నువ్వు సహించాలి. అది హితముగా మార్చబడుతుంది. సహనం ఏంటంటే అదే. ఈ సమస్యలు చాలా మంది సహించలేకపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు, మెంటల్లో వరి అయిపోతూ ఉంటారు. నేను చేయలేదు తప్పు, నేను నేరం చేయలేదు, ఎందుకు నన్ను అంటున్నారు? వాక్యం చాలా సింపుల్ గా చెప్తుంది. సహనం అనేది ఉంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి, ఇదిగో నీ మీద వ్యతిరేకతను ఎదుర్కోవడానికి నీకు భావిస్తుంది. నీకు సమయం లేక వాళ్ళ ప్రభావ చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యా నేను అన్యాయంగా ఈ మాటలు పడుతున్నాను ప్రభావ, నేను ఎలాంటి వాడు నీకు తెలుసు కదా ప్రభావ, నేను నేరం చేయలేదు, నేను అంత యథార్థంగా ఉన్నాను, నన్ను లేనిపోని మాట్లాడినారు ప్రభావ, వాళ్ళ మనోనేతలు తెలిపించండి, నా పక్షంగా పోరాడు ప్రభావ. వీటన్నిటికంటే అయా నాకు సహనం దయచేయండి. నేను సహించలేకపోతున్నాను. వాక్యంలో చెప్పావు, అన్యాయంగా మీరు హింసింపబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించి పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని చెప్పావు ప్రభా. నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది. నేను చెయ్యి నేరానికి ఇదిగో నా మీద నేరం ఇస్తారు, నేను తప్పు చేయలేదు, నా మీద ఈ అవార్డు వేశారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళ కలు తెరవటమో నేను చేయించుకున్నట్టు కాదు, సహనాన్ని నాకు. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుడిని నిలబెట్టుకోవడం. యేసేపు జీవితంలో చేయని నేరానికి రేపు కేసు పెట్టి జైల్లో పెట్టేశాడు, రేపు కేసు పెట్టి జైల్లో పెట్టేశాడు. యేసేపా ఇదిగో చెరసాలలో ఉన్నావు, కఠినమైన శిక్ష, నీకు బయటకు రావడానికి వీల్లేదుగా అరెస్ట్ చేసేశాడు. ఏ సెక్షన్ ఉన్నాయో భయంకరమైన సెక్షన్ పెట్టేశాడు. కానీ సహనం కలిగిన వాడు కనుక ఇదిగో దేవుడు కళ్ళ ముందు మళ్ళీ ఆయనను హెచ్చరించాడు. దేవుడు ఏమో అన్వేషిస్తుంది కాదు కదా. మనం అనుకుంటున్నాం, అరే చెయ్యని జ్ఞానానికి ఎంత నేరం పడిపోయాను. దేవుడితో సహవాసం యశస్సు జరిగింది. అదే నేరస్తు కన్ఫర్మ్ అయిపోయాడు, ఎంక్వైరీ అయిపోయింది, తీసుకెళ్ళి చెరసాల్లో శిక్ష డిక్లేర్ చేసేసారు. ఇంకేమన్నా అయిపోయింది జీవితం. యేసేపు ఇంకా కూడా సహనం కలిగి ఉన్నాడు, ఏం ముఖం ఉంచుకోలేదు,
చెరసాలలో ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే జైలు అధికారి యొక్క మనసు దోచుకున్నాడు. చెరసాల అధికారి వచ్చాడు, అబ్బా ఇదిగో కావలసిన ఇస్తున్నాను, దీనంతా శుభ్రం చేయి, వీళ్ళు దుఃఖం లేదు, విచారం లేదు, ఎందుకంటే సంఘం కలిగింది వాడు. ఒకవేళ నీ పక్షంగా ఏదైనా అన్యాయం తీర్పు జరిగిందా, నువ్వు అన్యాయం అయిపోయేవారు బాధ కలిగిందా, నీ మీద అబాండం వేశారా, నీ ఆస్తిని తినేశారా, ఏం జరిగినా కూడా సహనం అనేది కలిగి ఉంటే తీర్పు జరిగించవలసిన వాడు దేవుడు ఉన్నాడు. ఆయన అన్యాయస్తులే కాదు. నువ్వు మాట్లాడేవాడు పట్టంటే ఉంటావు అనుకోవద్దు. నువ్వు ఒకవేళ నేరం నీ మీద చేసినప్పుడు నేరస్తుడిగానే ఉండిపోతావని అనుకోవద్దు. ఏసేపు నేరస్తుడిగా మొదలేశారు, కానీ ఏమైంది, మరలా దేవుడి సమయం వచ్చింది. ఇదిగో ఆ దేశానికి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవుడు తీర్పుకు సమయం ఇస్తావా? లేదు, నీ పక్షాన్ని పోరాటం మొదలు పెడితే నీ నోరు నొప్పి, నీ మనసు వేదన, ఎదలేని రాత్రులు, ఆరోగ్యం పాడవడం దేవునికి అప్పగించాలి. అందుకే దేవుని యొక్క సహవాసంలో ఎప్పుడైతే నువ్వు ఎలా ఉన్నావో ఆ సమస్యలు ఎదుర్కొంటావు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టాలు ఎదుర్కొనే సమయం వచ్చింది కదా. ఈరోజు సహనం అనేది లేకపోవడాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడు, సహనం లేకపోయినప్పుడు దొడిదాలు ఎదుర్కొంటాడు. అవునా కదా, ఏదో షార్ట్ కట్స్ ఎదుర్కొంటాడు. ఏదో ఒక షార్ట్ కట్ లో నేను బయటపడుకోవాలి, జీవితం బాగోవాలంటే కష్టపడాలి, చదవాలి, ఆ ఎదురు చూడాలి, మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము, మంచి ఉన్నత స్థితిలో వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకని లోపల చాలా పాపు వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా మోసంతో కూడిన వ్యాపారం ఉంది, రాత్రికి రాత్రి గొప్పవాడు అయిపోతామంటే మనిషి వెంటనే ఆ కష్టాన్ని పట్టుకోలేకపోతున్నాడు. అందుకే ప్రతి మనిషి కూడా ఈరోజు నేరస్తుడైన చరిత్ర చెప్పినప్పుడు అయ్యా చిన్నప్పుడు చాలా మంచివాడు, పరిస్థితులను అలా మార్చేసి ఏ పరిస్థితుల్లో నీకు మార్చడానికి వేయలేదు. ఎందుకంటే హృదయాలను నియంత్రించడంలోనే ఆత్మీయ జీవితం ఉంది. హృదయాలను, భావోద్వేగాలను, ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడమే నీ సాక్ష్యము దేవుని కోర్టులో ఫేక్ అయిపోతుంది. లోకం దృష్టిలో కరెక్ట్ అవుతుంది, అయ్యా అతను పెరిగిన బాల్యం అతను అలా చేసిందండి, సమాజం అతను అలా తయారు చేసిందండి, లోకంలో చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ దేవుని న్యాయస్థానంలో నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒరిజినల్ రిపోర్ట్. కష్టంలో కూడా నేను సహించాను ప్రభా, ఆత్మలో నేను సహించాను ప్రభా, అప్పులో నేను సహించాను ప్రభా, నిరుద్యోగంలో నేను సహించాను ప్రభా, ఇదిగో నాకు ప్రతి మాటలో నేను సహించాను ప్రభా. ఏ స్థితిలో నువ్వు సహించినా నీ రిపోర్ట్ దేవుని దగ్గర ఇవ్వడానికి కదా. అయ్యా నన్ను ఎంతో మంది ప్రేరేపించారు, నన్ను ఎంతో మంది నేరస్తులుగా చేశారు, ఎంతో మంది హేళన చేశారు, అయినా నా నీతి నేను తప్పలేదని ప్రభు దగ్గర చెప్పాలి. అయ్యా ఎంతో మంది నేను హింసించడాన్ని బట్టి నేను పని చేశానని నువ్వు అనుకున్నట్లయితే ప్రభు యొక్క తీర్పులో కోర్టులో నేరస్తులు అయిపోతుంది. లోకంలో కోర్టులు అంగీకరించవచ్చు, అయ్యా సమాజ పరిస్థితులను బట్టి ఇలా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఒకవేళ మన మీద ఒత్తిడి పెరుగుతుంది, మన మీద లేకపోతే నిందలు వేస్తున్నారు, కష్టము, పరీక్ష, శోధన పెరిగిపోతున్నప్పుడు నేను సహనాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? చెప్పుకోవడానికి బాగానే ఉంది, సహనం ఉంటే బాగుంటుంది అంటారు కదండి. సహనం ఎక్కడ దొరుకుతుంది? సహనాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? కొన్నిసార్లు నేను సహనంగా ఉండాలనుకుంటున్నాను, చాలా మంది చెప్పేది ఎంతకాలం సహించాలండి, సహించినంత కాలం సహించాలి, ఇంక మీద నేను సహించలేకపోతున్నాను, నాకు సమయం కావాలంటే, బూస్టప్ కావాలంటే ఏం చేయాలి? ఈరోజు నా అందరూ ముందు ప్రశ్న చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవలేను. ఏంటంటే బాధలట దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు. దేవుని చిత్త ప్రకారంగా బాధ ఏంటంటే మేలు చేసినప్పుడు కలిగే బాధ, మంచి చేసినప్పుడు కలిగే బాధ, ఉద్దానం చేసినప్పుడు నువ్వు పడేటువంటి నిందలు, నువ్వు ఎవరికైతే మేలు చేసావో వారి వల్ల నువ్వు నిందలు పడుతున్నావు, నువ్వు మనసు గాయపడితే అది దేవుని చిత్త ప్రకారమైన బాధది. చాలా మంది తప్పుగా చేసి, నేరం చేసి, లేదు గొడవ చేసుకుని, నిందేసుకుని, అయ్యో ప్రభావం మేము ఎంత బాధపడుతున్నాం, అది కాదు ప్రభు చిత్తానుసారమైనది. ఎదుటి వ్యక్తికి నువ్వు మేలు చేసినప్పుడు, ఎదుటి వ్యక్తికి ప్రేమ పెంచినప్పుడు, దానికి వ్యతిరేకంగా విమర్శ, నేను ఎవరైనా ఒకవేళ తప్పు చేసి మాట్లాడితే అప్పుడు అనుకో, ప్రభా మేలు చేసినప్పుడే విమర్శ వస్తున్నావు కదా, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించు, నీ హృదయాన్ని అప్పగించుకో. అయ్యా ఎక్కడికి వెళ్ళి చెప్తాం, చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళతో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడాలని పెట్టి న్యాయం చెప్పని నూరంతా వారి నూరంతా చెప్పినా మనశ్శాంతి లేదు. అవరోడు చెప్తాడు కదా,
అవతోడు కూడా చెప్తా ఉంటాడు, కొన్నిసార్లు చెప్తాను. నేను ఒకసారి ఒక వ్యక్తికి సహాయం చేశాను. ఆ వ్యక్తి చెప్పకూడదు కానీ ఆ వ్యక్తి చాలా దేన స్థితిలో ఉన్నాడు. ఆ దేన స్థితిలో ఉన్న వ్యక్తికి మందిర నిర్మాణానికని నేను కొంత మొత్తాన్ని ఇచ్చాను. సహాయంగా పంపించాను, చేపదులుగా పంపించాను. ఆ వ్యక్తి పెద్ద మొత్తమే, నాకు ఏమాత్రం తిరిగి ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా కష్టపెట్టాడు. ఇవ్వలేదు కదా అని ఎప్పుడు చెప్పండి. కొన్ని సంవత్సరాలు అయిపోయాక మాకు మధ్యలో ఒక దైవజనుడు దగ్గర పెట్టారు. వెంటనే ఒక క్షణం లేకుండా నాకు వచ్చిన సమాచారం ఏమిటంటే, నేను ఎంత చేసి కళ్ళ కనిపించి ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పాడు, నా వల్ల నష్టపోయేది చెప్పాడు. ఇది క్లియర్. ఎందుకంటే ఏ వ్యక్తి అంగీకరించు, మనం మంచి చేసిన అంత వ్యక్తి కూడా నిజమైన ఒప్పుకునే మనస్తత్వాలు ఏమి లేవు. ఒకవేళ నీ పక్షంగా రైట్ పడవచ్చు, కానీ అంత వ్యక్తి నీ మీద న్యాయపరుస్తాడు. నువ్వు చాలా సక్రమంగా ప్రవర్తించవచ్చు, కానీ అంత వ్యక్తి నీ మీద న్యాయపరుస్తాడు. అందుకని నేను ఏం చేయాలి? మన ఆత్మలకు నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పదు, వేలం పడదు. ప్రభు సన్నిధిలో పెట్టు ఆత్మలు అప్పగించుకోవడం అంటే ఇదిగో ప్రార్థించి ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తుపట్టుకో. నీ విలువైన సమయాన్ని, విలువైనటువంటి నీ స్థానం ఎక్కడో తెలుసా? నీ స్థానానికి విలువ ప్రభు సన్నిధిలోనే. లోకంలో లేదు, మనుషుల్లో లేదు, పెద్దలో లేదు, మేలు చేసిన వారి దగ్గర లేదు. ప్రభు దగ్గర ఎప్పుడైతే నీ హృదయాన్ని ఎత్తుపట్టుకున్నావో నీ హృదయానికి సహనం అనేది లభిస్తుంది. మనుషుల దగ్గర చెప్పాలనుకోండి, అడగ నీకు ఎంత నష్టం చేయకపోయిందా? రెండోప్పుడు మాట్లాడటం అవతల ఆయన దగ్గరికి వెళ్ళి అడగ నీ వైపే న్యాయం ఉంది, నువ్వు ఎట్లా సహిస్తున్నావు అని ఆ వ్యక్తి చెప్తారు. ఎవరికి వచ్చి అడగ నువ్వు ఎంత అన్యాయం అయిపోయావా, ఇక మీరు కొట్టి చావడం చెప్తారు. మనుషులు నమ్మదు. దేవుని సన్నిధిలో హృదయాన్ని కనుక పోషించినట్లయితే, నమ్మకమైన ఆయనకు నీ హృదయాన్ని అప్పగించుకున్నట్లయితే నీ హృదయంలో నెమ్మదిని దయచేసే దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. ఎందుకంటే ఏమో చెప్పండి, మిమ్మల్ని స్థిరపరిచి బలపరచు. సొసైటీలో గందరగోళం, మనుషుల మధ్య గందరగోళం, మనశ్శాంతి లేదు, వేదన. కానీ ప్రభు వాక్యం చెప్తున్నాయా, మిమ్మల్ని స్థిరపరిచి బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పిల్లరా, మనం ఈ మాటలో మనం చూసినట్లయితే శోధన జయించడానికి నీకు ఈ యొక్క సహనం అనేది అవసరం. ఇక తర్వాత మనం చూసినట్లయితే మన బలహీనతలలో ముందు చూపు కలిగి ఉండడానికి సహనం అవసరం. ఎప్పుడైనా దాహం వచ్చినప్పుడు ముందు తవ్వకూడదట, కదా, ఆకలి వేసినప్పుడు విత్తనాలు వేయకూడదట. తెలివైన వారు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో మనం చూసినప్పుడు ఒకసారి తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓపిక అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైనది. దీర్ఘశాంతం అనేది చాలా పరిచయంలో సహనం కలిగి ఉండండి. ఇది నీ పేరు కొరకే కాదు, ఎదుటి వారు పేరు కొరకు కూడా. అంటే బలహీనుల విషయంలో మనం ఏం చేయాలి? ఇదిగో ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వడి, బుద్ధిహీనులకు బుద్ధి చెప్పుడి, భక్తిహీనులకు ఓతమీయుడి అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే బలహీనులను బలపరచడానికి బలంగా, బలహీనులను బలపరచడానికి బలంగా ఉండాలి. నీ కుటుంబంలో నిన్ను బట్టి మిగిలిన వారు బలపరచబడాలి. నీ సంఘంలో నిన్ను బట్టి ఇతరులు బలపరచబడాలి. ఎప్పుడు నేను సంఘం అనేది కలిగి ఉన్నప్పుడు నిన్ను చూసి అనేకులు ఆ మాదిరి పొందుకోవాలి. అంటే ఎదుటి వ్యక్తి ఎదగడానికి అవకాశం ఇవ్వబడుతున్నాం. ఈరోజు లోకంలో బలహీన మనస్సాక్షి కలిగిన వారు చాలా మంది. మనతో కలిసి ఉన్నాం. ఇక్కడ క్షణం క్షణం ఎవరైనా ప్రవర్తన కలిగి ఉంటే అందరూ చూస్తారా చూడాలి. ఆ ఎఫెక్ట్ అందరూ ఆలోచనలు చేస్తారు, అవునా కాదా? దేవుని సంఘంలో ఈరోజు మనం చూసినట్లయితే మనస్సాక్షి బలహీనులుగా ఉన్న వారిని భరించుకోవాలి. మనం రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. బలహీనంగా ఉన్న మనస్సాక్షిని భరించాలంటే మనకేం కావాలి? సహాయం కావాలి, అవునా కదా? సహాయం కావాలి. నేను భరించలేనండి, నేను సహించలేనండి, నేను వెళ్ళిపోతానండి, నేను నిలబడలేదు అంటే ఇక అర్థం దేవుడిని పిలిచలేదు,
సహించి భరించి ఓపిక పట్టాలి కదా. అందుకే సహవాసంలో చాలాసార్లు చెప్తాను, చాలా మంది వీటిలో వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. నేను అనుకుంటున్నప్పుడు ఇప్పుడు చదివే పాఠాలన్నీ వాళ్ళకి తెలుసుకొని అంటారా? ఇవన్నీ మాకు ముందే తెలుసండి, ప్రభు వాక్యం లోతుగా ఉండాలని వాళ్ళు అంటారా? వాక్యంతో పని లేని విశ్వాసాలు నిలబడదు. చెప్పేది ఏంటంటే వాక్యంతో లోతుగా ఉంటుంది. వాక్యము ఇంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యము హృదయాంతరంగా నుంచి నిర్మించుకుంటూ రావాల్సింది. పై వచ్చేటువంటి ఇమోషన్స్ కాదు. ఇమోషన్స్ నియంత్రించేది వాక్యం. ఇమోషన్ నియంత్రించలేని వాక్యం కాదు జరిగేది. అందుకే దేవుడి వాక్యాన్ని మనం యథార్థంగా మనం చూసినట్లయితే ఇంత లోతైనటువంటి భావాన్ని మనం చూసినప్పుడు ఇతర వ్యక్తుల మీద మన అభిప్రాయాన్ని బలవంతంగా ఉండేది కాదు సహనం అనేది. ఇతర వ్యక్తుల మీద కమాండ్ చేసేది కాదు, నువ్వు చేస్తావా చేయవా. సహించేదే సహనం, కమాండ్ చేసేది కాదు. ఈ సహనంలో ఏం జరుగుతాయి అన్నట్లయితే మనం బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారిని నిరాకరించట్లేదు, సహిస్తున్నాం, భరిస్తున్నాం. నీ స్థానం నీకుంటుంది, నీ ప్రేమ నీకుంటుంది, నీవు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉంటావు. లేదు నువ్వే సహించాలి, నేను ఇలాగే ఉంటానంటే నా రిలేషన్ నిలబడుతుందా? నువ్వు అలాగే ఉండాలి, నువ్వు సహించాలి, నువ్వు భరించాలి, కానీ నేను కమాండ్ చేయాలి, నేను అజమాయిషి చేయాలి అంటే నిలబడుతుందా? ఈరోజు కుటుంబం అయినా, సంఘం అయినా, సహవాసమైనా, ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా నిలబడాలి అంటే ఇరుపక్షాల సహనం అనేది అభివృద్ధి చెందాలి. సహనం అభివృద్ధి చెందని చోట ఐక్యత లేదు. దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు ఏమడలేకపోతున్నావా ఆలోచన చేయి, ప్రభు అడుగు, ప్రభువా నాకు సహనం కావాలి, నేను బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నాను, నాకు సహనం ఉన్నప్పుడే నేను కలిగి ఉంటాను. అందుకే ఒకరినొకరు భరించుకునే గౌరవప్రదమైన స్థితిని కలిగి చేసేది సహనం అనేది. సహనం ఎందుకు కావాలి? ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. సహనం అనేది లేకపోవడం దేవుడు నేను పిలిచినది నీ హృదయాంతరంగా కట్టడా. దేవుడు నేను పిలిచినది నీ హృదయం క్యారెక్టర్ బిల్డింగ్, వ్యక్తిత్వ నిర్మాణానికి. ఈరోజు మన సహవాసంలో కూరగాయలు లేకపోతే కోపం, చికెన్ లేకపోతే కోపం, తెచ్చిన డబ్బుల మీద మెయింటెనెన్స్ ఇవ్వకపోతే కోపం. ఎందుకు వస్తాయి ఇవన్నీ? దేనికి వచ్చాం కదా? మన సహవాసం వ్యక్తిత్వ నిర్మాణానికి వచ్చాం. వ్యక్తిత్వ నిర్మాణంలో మనం చేయగలిగినటువంటి పని ఏంటంటే ఒకరినొకరు ప్రేమతో, సఖ్యతతో దేవుని మహిమపరిచే అనుకూల పరలోక వాతావరణాన్ని కలుగజేయడానికి వచ్చాం. దట్స్ ద బేసిక్. అది మనం వచ్చిన కారణం. అందుకే ఒకరినొకరు గౌరవించుకునే, సహించేటటువంటి గౌరవప్రదమైన భావాన్ని కలిగేది సహనం. ఈరోజు ఇక్కడ అందరూ మనం ఎదుర్కొన్నాం, ఆత్మీయ ఫలాల కోసం పోరాడాలి, ఇదిగో ఆత్మీయమైన స్థితిని పెంపొందింప చేసుకోవాలి. దాని కొరకు కదా మనం వచ్చింది, దాని కొరకు కదా వచ్చింది. ఏ కారణాన్ని బట్టి బలహీనమైన మనస్సాక్షితో నువ్వు దూరం అయితే జరిగేది దేవుడికి సమాధానం చెప్పాలి, వ్యక్తులకు కాదు. దేవుడికి సమాధానం చెప్పాలి కదా జవాబుదారీకరంగా. ఏమయ్యా నీకు ఏం జరిగింది నష్టం, ఏమని నాకు ఒకసారి వెళ్ళేదంటే కుదురుతుంది. నీ వాక్యం తక్కువైందా, ఆత్మీయత తక్కువైందా, ప్రార్థన తక్కువైందా, పోరాడు వాటి గురించి. పోరాడే విషయాలు విడిచిపెట్టి పోరాడకూడని విషయాలను పోరాడే విషయం ఉంది. మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, సువార్తను ప్రకటించాలి, మన జీవితాలు మార్చబడాలి, అనేకులకు మాదిరికరమైనటువంటి సహవాసంగా ఉండాలి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వాదానికి కారణం. అంతరంగ స్వభావం ఎప్పుడైతే మారిందో ఒకరికొకరు మనము గౌరవించుకుంటున్నాం, ఒకరికొకరు మనం సహిస్తున్నాం. అలాగే ఇక్కడ చివరిగా మరొక విషయం ఏమిటంటే సహనం అనేటువంటిది యథార్థమైన బోధనను ప్రేరేపించింది. సహనం అనేది చాలా జాగ్రత్తగా చూస్తే సహనం అనేది యథార్థమైన సత్యబోధనను ప్రేమించేది. ఇందాకన్నా ఎవరైనా ఒక దైవస్తులు ఎదుగో మీ పేరు చెప్తున్నాను రైట్ నౌ ఇప్పుడే అంటున్నారు, మనం చూస్తున్నాం. అది జరిగే లేదో మనకు తెలియదు, అది జరుగుతున్నాయో లేదో మనకు తెలియదు, అలా చూస్తున్నాం. కానీ సహనం అనేది సత్య సువార్తను పెంపొందించింది. అంటే దేవుని యొక్క యథార్థమైన వాక్యాన్ని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై స్వకీయమైన దురాశ అనుకూలమైన బోధకులను
ఒగ్గు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనాకల వైపు తిరుగు కాలము వచ్చును అన్నారు. కల్పనాకలు పిక్చర్ తయారు చేసిన స్టోరీలు ఇవన్నీ కూడా ఈరోజు ఇంటర్నెట్ లో మనం చూస్తున్నాం. తయారు చేయబడిన స్టోరీస్, దాని వాక్యం ఏంటో తెలుసా? సత్యమును గురించి. అందుకే ఎప్పుడైతే సహనంలో నీవు సత్యానికి క్షమిస్తున్నావు, అయ్యా నేను సమయం ఇస్తున్నాను, దేవుడి వాక్యానికి కారణం ఏమిటి, నేను సహనం కలిగి ఉన్నాను, ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, ప్రభు సత్యాన్ని వినడానుకున్నాను, ఆయన ఉపదేశాన్ని అంగీకరించడానుకున్నాను. ఎప్పుడైతే సహనం వచ్చిందో, ఎప్పుడైతే మార్పు వచ్చిందో, ఎప్పుడైతే సహనం వచ్చిందో దేవుడి వాక్యానికి లోపడడం. లేకపోతే దేవుడి వాక్యం నాకు అనవసరం, నేను అనుకున్నది జరుగుతుందా లేదా? దేవుడి వాక్యాన్ని అంగీకరించిన వారు సహనం కలిగిన వారు. అయ్యా నేను ప్రభు వాక్యాన్ని సహనంతో, అందుకే యాకోబు గారు అంటారు కదా, సాత్వికముతో ఆయన వాక్యమును అంగీకరించుడి. హరిగా అంగీకరించడం లేదు, సాత్వికంతో అంగీకరించాలి దేవుడి వాక్యాన్ని, సహనంతో అంగీకరించాలి దేవుడి వాక్యాన్ని, పరిశీలించాలి, స్టడీ చేయాలి, దివారాత్రములు ధ్యానించాలి, దేవుడి వాక్యం దగ్గర కూర్చోవాలి. దేవుడి వాక్యం దగ్గర కూర్చోకపోతే అందుకే అంటారు సహవాసులు ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది రాదు. ఇక్కడ కూర్చొని వాళ్ళతోనే ఇబ్బంది వస్తుంది. ఎందుకని ఇక్కడ కూర్చోకపోతే దేవుడి వాక్యం దగ్గర సమయం ఇవ్వకపోతే ఎప్పటికీ ఆ లెవెల్ రీచ్ అవ్వలేమో, మన ఆలోచన లేదు. అందుకని దేవుడి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడం మొదలు పెడితే అది చిగురిస్తుంది, అది మొదలెత్తుతుంది, అది పుష్పిస్తుంది, అది ఆత్మీయ ఫలాలు కలిగిస్తుంది. ఆ ఆత్మీయ ఫలంలో ఒకటిగా సహనాన్ని కలిగి ఉంటాం. అందుకని సహనం అనేటువంటిది ఏమిటయ్యా అంటే విలువైనటువంటి వాక్యాన్ని మనం ప్రారంభిస్తాం. ఇక మరొక విషయాన్ని ఈ విషయాన్ని చెప్పడం ఇంకొకటి ఏంటయ్యా అంటే సాత్వికం అనేటువంటిది ప్రేమలో ఓపికగా ఉండడం నేర్పిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ప్రేమ ఏం కావాలి చెప్పండి, ప్రేమ ఏం కావాలి చెప్పండి. ప్రేమ లోకంలో ఆకర్షణలు, ప్రేమ లోకంలో గుర్తింపులు, లోకంలో ఒక్కొక్కటి ఏమైనా కావచ్చేమో కానీ రియల్ ప్రేమలో కావాల్సిన ఏంటంటే సహనం. అందుకే ప్రేమ శాశ్వత కాలము నిలుచును. అదే అంతే కదా. ప్రేమ శాశ్వత కాలం నిలబడాలంటే ఏం చేయాలి చెప్పాలి? శాశ్వత కాలం ఇందాక నేను మా జాన్సన్ గారు మాట్లాడుతున్నాను, కొబ్బరి మొక్కలు పెట్టుకుంటున్నాయి. ఏం చేయాలి? కొబ్బరి మొక్కలు నిలబడాలంటే ఆయన సలహా చెప్పాడు, కర్రలేసి పెట్టండి. కొబ్బరి మొక్క స్వతగా ఉండదు. కొబ్బరి మొక్క ప్రేమ ఉంటుందా? కొబ్బరి మొక్క ప్రేమ అయితే దానికి స్వతంత్రంగా సహనం అనే కళ ఉండాలి. ఈ సహనం ఉంటే ప్రేమ నిలబడదు. లేక సహనం లేని ప్రేమ నిలబడదు. అది ఎలాంటిదయ్యా అంటే ఇమోషనల్ ప్రేమను ఒకేసారి వేస్తుంది, ఒకేసారి చర్చలు పెట్టుకోవాలి. దాని ప్రేమ శాశ్వత కాలం ఉండాలంటే నీ మనసులో సహనం ఉండాలి, కుటుంబంలో సహనం ఉండాలి, వాక్యంలో సహనం ఉండాలి, ఎదురు పట్ల సహనం ఉండాలి. ఎప్పుడైతే సహనం కలిగి ఉన్నారో సహనం అనేటువంటిది నీ హృదయం అవసరం. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. అన్నిటికీ తాళు, అన్నిటికీ నమ్ము, అన్నిటికీ నిరీక్షించును, అన్నిటికీ ఓర్చును. ఏమిటంటే ఈ 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి చెప్పబడింది. అన్నిటినీ ఏం చేస్తుందట? ఓర్చుతుంది, తిరస్కారాన్ని ఓర్చుతుంది, అలాగే తిరస్కారాన్ని ఓర్చుతుంది, విమర్శలు ఓర్చుతుంది. ప్రేమ శాశ్వత కాలం నిలబడాలంటే సహనం కలగడం లేదనుకోండి, ఉప్పులో పప్పు తక్కువైపోయింది లేచిపోతుంది. అవునా కదా? అయిపోయింది ప్రేమ రాదు, ఉప్పులో పప్పు తక్కువైంది అంటే వెళ్ళిపోయాడు అంటారు అంతే. అవునా కదా? అలాంటి ప్రేమ కాదు ఇక్కడ, సహనంతో కూడిన ప్రేమ. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ సహనం అనే ప్రేమ తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉండే ప్రేమలో సహనం ఉండాలి, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడంలో సహనం ఉండాలి, కుటుంబీకుల్లో ప్రేమ ఉండాలి, సహవాసంలో కూడా దైవజనుడికి బిడ్డల పట్ల ప్రేమ ఉండాలి, బిడ్డలకు కూడా దైవజనుడి పట్ల ప్రేమ ఉండాలి. ఇది లేకపోతే వెరీ క్లియర్ అక్కడ సహనం లేదంటే నీ ఇంటెన్షన్ వేరు. అయ్యా నిజంగా ఉద్దేశంతో వచ్చాను ఈ సహనంలో కొనసాగాలి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, అయ్యా వివాదములు రాకమాలు ఖచ్చితంగా వస్తాయి. నలుగురు చోట వివాదాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. నలుగురు కుటుంబంలోనే వస్తాయి. వివాదాలను సహించినటువంటి వాడే ఈరోజు మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని యొక్క సహనాన్ని పెంపొందింపు చేసుకోవాలి అంటే సమయం అవసరం.
నమ్మకమైనటువంటి దేవునికి నీ హృదయాలను సమర్పించుకో. ప్రాక్టీస్ చేసి ప్రభుని అడగండి. ఈ ప్రాంతంలో సహనం ఉండేలా అడగండి. ప్రభా నాకు సహనం కావాలి, సహనం లేక నేను ఇదిగో వెనకబడిపోతున్నాను. విశ్వాసంతో సంఘంలో మాదిరికరంగా ఉండాలి. ఆ రీతిగా దేవుని కృపను బట్టి సహనాన్ని ఎప్పుడైతే అభివృద్ధిపరచుకుంటున్నావో దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నడిపి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయండి గాక. ప్రార్థించుకుందా. కృపగలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మమ్మల్ని శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించే దేవా, మీ కృపను బట్టి విలువైన శ్రేష్టమైన సంగతులు మాకు తెలియపరుస్తున్నా. అయ్యా, వినటువంటి వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచని, అవునాయన సహనాన్ని పెంపునింపు తీసుకుని మీకు ఇష్టంగా జీవించడానికి కృప దయచేసి ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మమ్మల్ని నడిపించి ఈ సహవాసంలో ఇకను లోతైన అనుభవాలు దయచేసి అయ్యా మీ కొట్లో మేము ఇకను ఆయన లోతైన అనుభవాలు కూడా మాకు పురాతన మా ఆత్మీయ జీవితాలు కట్టబడటానికి కృప దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.